చదువుల విషయంలో స్టూడెంట్స్కి ఎప్పుడైనా సరే ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి అనేది ఫ్యాక్టర్ కాదు, కానీ సో ఎలాంటి సిలబస్ ఉంచినా ఆ సిలబస్ పైన డెఫినెట్ గా ప్రెషర్ ఉంటుంది. సో ఈజీగా ఉంది సిలబస్ కాబట్టి నేను హ్యాపీగా చదువుకుంటా అనేది ఎక్కడా ఉండదు. ఏ సిలబస్ ఇంట్రొడ్యూస్ చేసినా స్టూడెంట్స్ అది కొత్తగానే ఉంటుంది అనమాట. హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ లో మీరు చేపట్టే పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలని, మీకు విజయాలు చేకూరాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనకి ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి సిలబస్ లో మార్పులు భారీగా జరగబోతున్నాయి. ఇది బోర్డు, తెలంగాణ బోర్డు అయినా సరే, ఆంధ్రప్రదేశ్ బోర్డు అయినా సరే, రెండింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది అనమాట. సో ఇటు తెలంగాణ బోర్డుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అయితే సిలబస్ కుదించాలని అయితే చూస్తుంది. అంటే ఎక్కువ ఉన్నటువంటి సిలబస్ ను తగ్గించేసి ఏవైతే మంచి కంటెంట్ ఉన్నటువంటి టాపిక్స్ ఉన్నాయో అవి మాత్రమే మీకు ఇచ్చేలాగా చూస్తున్నాయి అనమాట. క్వాంటిటీ కంటే క్వాలిటీని వేస్ట్ చేసుకొని మంచి సిలబస్ ని ఇంట్రొడ్యూస్ చేయాలని అయితే చూస్తుంది అనమాట. సో రేపు మీకు ఫ్యూచర్ లో ఉపయోగపడేటువంటి కంటెంట్, క్రియేటివిటీకి సంబంధించినటువంటి టాపిక్స్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేసేలాగా ప్లాన్ చేస్తుంది. సో దానికి గాను అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా నెక్స్ట్ ఇయర్ అంటే రేపు జాయిన్ అయ్యేటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ మొత్తం మారుస్తున్నారు. సో ఈ మార్పులు అనేవి కేవలం తెలంగాణ స్టేట్ లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి మార్పులు కానప్పటికీ కూడా వేరు మార్పులు అయితే చేయడానికి సన్నాహకాలు అయితే మొదలు పెట్టారు. సో లైక్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ బోర్డు అనేది రానున్నటువంటి విద్యా సంవత్సరాలలో అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోనే మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ అయితే మారుస్తున్నాయి అనమాట. 1 మార్కు ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు అలా ఇవ్వడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. అండ్ అలాగే సిలబస్ ను కూడా రెడ్యూస్ చేసి కొత్త టాపిక్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం, పాత టాపిక్స్ ని డిలీట్ చేయడం. అంటే సిలబస్ కంప్లీట్ గా మారుస్తారని కాదు, కానీ సో కొన్ని టాపిక్స్ యాడ్ చేయడం అలాంటివి అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి. ఇంటర్ సిలబస్ కుదింపు, కెమిస్ట్రీలో 30%, ఫిజిక్స్ లో 15% అయితే కట్ చేస్తామంటున్నారు. ఈ 15% సిలబస్ ఫిజిక్స్ లో, 30% సిలబస్ కెమిస్ట్రీలో, జువాలజీ, బాటనీలో కూడా 10% వరకు అయితే కోతకు వస్తారంట. స్టూడెంట్లపై చదువుల ఒత్తిడిని తగ్గించడం కోసం నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. పాఠాలు తగ్గించిన క్వాలిటీ కంటెంట్ ఉండేలా ఇంటర్ బోర్డు చర్యలు. సో లెసన్స్ తగ్గించినంత మాత్రాన సో పాఠాలు తగ్గించిన క్వాలిటీ కంటెంట్ ఉండేలాగా ఇంటర్మీడియట్ బోర్డు అయితే చర్యలు తీసుకుంటుంది. వచ్చే విద్యా సంవత్సరం ఫస్ట్ ఇయర్ నుంచి అమల్లోకి అయితే రానున్నాయన్నమాట. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పై ఒత్తిడి తగ్గించేందుకు కొంత సిలబస్ ను తగ్గించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. పాఠాల సంఖ్య తగ్గించి క్వాలిటీ కంటెంట్ ను ఉండేలా చర్యలు చేపట్టింది. ఎన్సీఆర్టీ సిలబస్ ను దృష్టిలో పెట్టుకుని కెమిస్ట్రీ, ఫిజిక్స్ తో పాటు పలు సబ్జెక్టుల్లో సిలబస్ ను కుదించనుంది. దీని 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ లో అమలు చేయనుంది. మరి సెకండ్ ఇయర్ వాళ్ళకి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవుతారు కదా, వాళ్ళకి ఎలాంటి మార్పులు ఉండవు. ఓకేనా, నెక్స్ట్ రాబోతున్నటువంటి ఫస్ట్ ఇయర్ వాళ్ళకే ఉంటాయి అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా 2700 పైగా ఇంటర్ కాలేజీలు ఉండగా వాటిలో 9.5 లక్షల మంది చదువుతున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎడ్యుకేషన్ లో క్వాలిటీ పెంపుపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సిలబస్ లో మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు భావించింది. అయితే పరిమితికి మించి పలు సబ్జెక్టులో సిలబస్ ఉన్నట్టుగా బోర్డు గుర్తించింది. ఓకేనా, ఎన్సీఆర్టీ సూచించిన సిలబస్ తో పాటు అడిషనల్ సిలబస్ ఉండటంతో దాన్ని తొలగించాలని డిసైడ్ అయ్యింది. ఎన్సీఆర్టీలో లేని సిలబస్ మనకి స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నాయి కాబట్టి ఎన్సీఆర్టీని బేస్ చేసుకుని ఏవైతే టాపిక్స్ అక్కడ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కంటెంట్ మాత్రమే ఈ స్టేట్ సిలబస్ బోర్డులో కూడా ఉండేలాగా చూసుకునే చర్యలు అయితే చేపట్టింది అన్నమాట. మరోపక్క జేఈఏ, నీటితో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షలు దృష్టిలో పెట్టుకుని సిలబస్ ను కుదించాలని డిసైడ్ అయ్యింది. ఓకేనా, సో నెక్స్ట్ ఇయర్ గ్యారంటీగా ఇదైతే అమల్లోకి వస్తుంది. దీని కంటిన్యూషన్ చూద్దాం. సో ఈ మేరకు ఈ వారంలోనే సబ్జెక్టుల వారీగా ఎక్స్పర్ట్ కమిటీలను ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. అంటే ఏ సబ్జెక్టులో ఎవరెవరు డిస్కషన్ కి రావాలి అండ్ కొత్త ప్రణాళికలు సృష్టించడానికి కానీ లేదా కొత్త టాపిక్స్ ఇంట్రొడ్యూస్ చేయడం కోసం కానీ ఏది రిమూవ్ చేయాలి, ఏది మనం అలా ట్యూన్ చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి విధి విధానాలు డిసైడ్ చేయడం కోసం అయితే కమిటీని అయితే నిర్ణయం తీసుకోవడానికి ఈ వారంలోనే ప్రకటిస్తారని చెప్తుంది. వారి ఆధ్వర్యంలో ఏ చాప్టర్లు తొలగించాలని, ఏ చాప్టర్లోని అంశాలను తగ్గించాలని అనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. చదువుల విషయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నట్టు తమ పరిశీలనలో తేలిందని, ఆ ఒత్తిడిని తగ్గించేందుకే చర్యలు తీసుకుంటున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఒకరు చెప్పారు. సో చదువుల విషయంలో స్టూడెంట్స్ కి ఎప్పుడైనా సరే ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి అనేది ఫ్యాక్టర్ కాదు, కానీ సో ఎలాంటి సిలబస్ ఉంచినా ఆ సిలబస్ పైన డెఫినెట్ గా ప్రెషర్ ఉంటుంది. సో ఈజీగా ఉంది సిలబస్ కాబట్టి నేను హ్యాపీగా చదువుకుంటా అనేది ఎక్కడా ఉండదు. ఏ సిలబస్ ఇంట్రొడ్యూస్ చేసినా స్టూడెంట్స్ అది కొత్తగానే ఉంటుంది అనమాట. కెమిస్ట్రీలో 30% కోత. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో సైన్స్ సబ్జెక్ట్ లో ఎక్కువగా సిలబస్ ఉన్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. దీంతో కెమిస్ట్రీలో 30% సిలబస్ ను తగ్గించాలని డిసైడ్ అయ్యారు.
సో చాలా మంది కెమిస్ట్రీ విషయంలో ఫీలింగ్ అయితే ఫేస్ చేస్తున్నారు. దీంతో 6 చాప్టర్లను తొలగించనున్నారు. ఫిజిక్స్ లోను సుమారు 15% వరకు సిలబస్ తగ్గించాలని యోచిస్తున్నారు. దీంతో 2 లేదా 3 చాప్టర్లకు కోత పెట్టనున్నారు. బాటనీ జువాలజీ సబ్జెక్ట్ లో 5 నుంచి 10% సిలబస్ తగ్గించనున్నారు. దీంతో 1-2 చాప్టర్లు తీసేయాలనున్నా. దీంతో పాటు ఆర్ట్స్ కామర్స్ సబ్జెక్ట్ లోనూ కొంత సిలబస్ తగ్గనుంది. దీంతో పాటు కొత్త సిలబస్ 25-26 విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అందుబాటులోకి రానున్నది. సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు కొత్త సిలబస్ 26-27 నుంచి అమలు కానుంది. అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ రేపు జాయిన్ అయ్యేటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ఇప్పుడున్నటువంటి ఫస్ట్ ఇయర్ సిలబస్ అయితే కంప్లీట్ గా ఉండదు. ఓకేనా, కొన్ని చాప్టర్స్ అయితే వేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది అనమాట ఈ వీడియో యొక్క సారాంశం. సో వీడియోకి అయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ మీకు ఐపీకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన వీడియోస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. మీకు ఒకసారి అయితే మన ఛానల్లో చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్లు కానీ, బ్లూ ప్రింట్స్ కానీ, అన్ని కూడా మోడల్ పేపర్స్ కానీ అన్ని పెట్టడం జరుగుతుంది. సో రేపు నెక్స్ట్ వీడియోలో మనం ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ కి సంబంధించినటువంటి వీడియో అయితే క్లియర్ గా చేస్తాను. ఆ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు 20 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అయితే. అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రాక్టికల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఫియర్ ఏమి ఉండదు. బట్ ఎవరైతే వెళ్తున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా రానున్నటువంటి వీడియో అయితే ఉపయోగపడుతుంది. దానికోసం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలాంటి నోటిఫికేషన్ అయితే ఎంచుకోండి. థ్యాంక్ యూ.